హలో సార్, మీ లొకేషన్కి వచ్చాను సార్. వచ్చావమ్మా? వస్తున్నా. రండి సార్. సార్ ఓటీపీ చెప్పండి సార్. ఓటీపీనా? మావా, ఒరే అల్లుడు, ఏం పని చేస్తున్నావురా నువ్వు? వెళ్తూ మాట్లాడుకుందామా? సర్లే పద. ఏదో అడుగుతున్నారు మావా. హైదరాబాద్ లో ఏం పని ఎలా పెడుతున్నావురా నువ్వు? నేనా పోలా తీసుకుపోవా క్యాబ్స్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నా మావా. మీ అమ్మకేదో వేరేలా చెప్పా. హైదరాబాద్ లో ఒక మంచి ఉద్యోగం చేస్తున్నా అని చెప్పామావా. మరి ఇదేంటి? అన్ని ఉద్యోగాలకు ట్రై చేసామావా. అన్ని ఉద్యోగాలకు మినిమం 10th పాస్ అవ్వాలంట. మనం 10th ఫెయిల్ కదా. అందుకని అంటే లారీలు ట్రాక్టర్లు బాగా తోలుతా కదమ్మా, అందుకనే డ్రైవర్ అయిపోయా. ఓహో, ఇంకో బుకింగ్ వచ్చింది, ఎక్కించుకుని వెళ్ళిపోదాం. हेलो, अरे किधर है भैया? मेरे को ऑफिस जाना है, पूरा लेट हो जा रहा है आपके वजह से। నాకు హిందీ రాదు. हिंदी नहीं आता? क्या लैंग्वेज आता आपको? తెలుగు వచ్చు. लैंग्वेज नहीं आएगा तो कम्युनिकेट कैसे करते हैं? మా ఏమంటున్నాడు మామ వీడు? లాంగ్వేజెస్ రాకుండా క్యాబ్ ఎలా నడుపుతున్నారా సన్నాసి అంటున్నాడు. సన్నాస అలా అన్నాడా? వన్ లొకేషన్కి వచ్చేసామని చెప్పమా. हेलो, मैं को पैसेंजर बात कर रहा है जी. हम लोग लोकेशन पर आ गया. आप कहाँ है? अरे मैं मेन रोड पे है जी, आप किधर है? मेरे को नहीं दिख रहे. రేయ్, రోడ్డు పైన ఉన్నాడట్రా, మనం కనపడట్లేదంట. మనం కనబట్టలేదా? లెస్ సూపర్ మార్కెట్ ముందర ఉన్నాం అని చెప్పమా. लेस सुपर मार्केट हमारे सामने है. अरे आप लोग लेस सुपर मार्केट के पास है, उधर नहीं, पीछे आना है. पीछे गली पे रहता हूँ मैं, मेरे को टाइम हो रहा जी इस ऑफिस को. రేయ్, ఆఫీస్ టైం అవుతుందంట, లెస్ సూపర్ మార్కెట్ వెనక రమ్మన్నారా. వెనక్కా? ఓకే ఓకే ఓకే. सर 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 5 स्टार रेटिंग, 5 स्टार रेटिंग सर. రేయ్, తిట్టించుకున్నది సరిపోలా, పిలిచి తన్నించుకుంటావా? తంతాడా? ఒరే, నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది, కానీ ఈరోజు లేకుంటే ఎలా మేనేజ్ చేస్తావురా? అప్పుడప్పుడు ఇలా లొకేషన్ సరిగా పెట్టకపోతేనే కన్ఫ్యూజ్ అవుతా. అప్పుడు ఫోన్లో చూడండి, కూర్చోండి అని సైకిల్తోనే మేనేజ్ చేస్తా. వాడు ఎలా తిట్టాడో తెలుసా నీకు? నాకెలా అర్థం అవుతుంది మావా? నాకు హిందీ రాదుగా. అర్థం కాలేదు కాబట్టి సరిపోయింది, కానీ నా అలాంటి అంటే బట్టలు చదువుకుని ఊరు వెళ్ళిపోయేవాడురా. ఫోన్ వస్తుంది మావా. చెప్పే. వస్తుంటే దారిలో మా చెల్లెలు కొడుకున్నాడు కదా. చెల్లి కొడుకంటే రవియా? వాడే, రవిగాడే. వాన్ని ఎక్కడ కలిసారండి? అదే ప్రకాష్ నుంచి క్యాబ్ బుక్ చేశానా, అందులో ఎవడొచ్చాడో తెలుసా? ఈ రవిగాడే. వాళ్ళ అమ్మకు ఉద్యోగం ఎలాగ పెడుతున్నానని చెప్పి ఇక్కడ డ్రైవర్ లాగా అందరితో మాటలు పడుతూ బతికిస్తున్నాడే. అయ్యో అవునా? అలా చెప్పాడా? సర్లే, నేను ఇంటికి వచ్చాక మాట్లాడతానులే. త్వరగా రండి. సరే, ఈ డబ్బులు కట్టేసిరా. నేను కట్టేసినా మావా, పోదాం పద. హలో అమ్మా, నేను బిజీగా ఉన్న, తర్వాత చేస్తామా. సుమతి, ఎలా ఉన్నావమ్మా? అన్నయ్య మీరేంటి అక్కడ? ఓ ఇద్దరు కలిసి ఉన్నారా? నేను బాగున్నాను.
నేను బాగానే ఉన్నానమ్మా. ఏరా రవి అన్నయ్య ఎక్కడ కలిసావు? అంటే అది అమ్మా, అదే మా ఆఫీస్ పక్కన ఆఫీస్కి వచ్చాడమ్మా మామ, అక్కడ గెలిచాం అంతే. అవునా? మామ నన్ను చూసి చాలా గర్వపడుతున్నాడంటమ్మా. నిన్ను చూసి చాలా ఆనందపడుతున్నాను రా, ఒకసారి మా ఇంటికి వచ్చి పోరా అని చెప్పి ఒకటే బలవంతం చేస్తున్నాడు. నువ్వు కాల్ చేసావు అంతే. వెళ్ళరా, వెళ్ళి అత్తయ్యని వాళ్ళ పిల్లల్ని కలువు. అన్నయ్య తీసుకెళ్ళండి. సరే సుమతి. సరే అమ్మా, నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్, ఉంటా, బాయ్. ఎందుకురా కాల్ కట్ చేసావు? పొరపాటున నేను డ్రైవర్ని నిన్ను చెప్పేస్తావేమో అని. ఇలా ఎన్ని రోజులు మీ అమ్మను మోసం చేస్తావురా? మోసం చేయట్లేదు మామ, కష్టపడుతున్నా. ఇలా కష్టపడుతున్నాను మా అమ్మకి తెలిస్తే బాధపడుతుంది. నేను డ్రైవర్లా పనిచేస్తున్నానని చెప్పి మీ ద్వారా తెలిస్తే ఇంకా బాధపడుతుంది. మీరంటే మా అమ్మకి చాలా ఇష్టము. మా అమ్మ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, మా అన్నను చూసి నేర్చుకోరా. మా అన్న హైదరాబాద్కి ఒక జత బట్టలతో వెళ్ళి ఎంతో కష్టపడి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు. నువ్వు కూడా మీ మామలా కష్టపడి ఒక మంచి స్థాయికి రావాలని నా కోరిక రా అని చెప్పి ఎప్పుడు చెప్తుంటాము. అందుకనే మా అమ్మకి చెప్పకుండా ఇలా కష్టపడుతున్నాము. అయినా ఎన్ని రోజులు తెస్తావు రవి? అంటే త్వరలోనే నేను దాచుకున్న డబ్బుతో కొత్త కారు కొనబోతున్నాము. అది కొన్నాక మీ దగ్గరికి వచ్చి మీతోనే మా అమ్మకి చెప్పిస్తాము. కష్టపడుతున్నారు, చాలా హ్యాపీగాను గర్వంగానూ ఉంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. ఇలానే కష్టపడు, డెఫినెట్గా సక్సెస్ అవుతావు. తప్పకుండా మామ, నీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలి. సరే లోపలికి రా, అత్తకు కనపడేసి భోంచేసి వెళ్దు. మామ, కొత్త కారు కొని స్వీట్ బాక్స్తో వస్తా, అప్పుడు తింటా. నాకు ఉన్నాడు ఒకడు, కన్నావు కదా పోషించమని, ఇంట్లో పని పాట లేకుండా కూర్చొని ఉన్నాడు. మా మచ్చాకేమో తప్పకుండా సెటిల్ అవుతాలే. నాకు బుకింగ్ పడింది మామ, నేను వస్తా, కలుస్తా. సరే సరేరా. సో చూసారు కదండి, అది ఇవాళ ఎపిసోడ్. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సారు ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ టైం చేస్తున్నారు. సార్ థ్యాంక్స్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రవి. థ్యాంక్ యూ సార్. సేమ్ టైమ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు పొట్లకాయ ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మీరంతా కూడా పొట్లకాయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వ్యూస్ని బాగా పెంచాలని కోరుకుంటున్నా. మీరు కూడా కంటెంట్ నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ పొట్లకాయ.